అసలు ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటిదన్న? ఇన్ షార్ట్ గా సింపుల్ గా సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే చిప్స్ సప్లై చేస్తున్నారు ఏంటి? సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అసలు? పుష్ప 2లో మనోడు ఏం చేస్తాడు? జాలెడ్డిని చూస్తాడు కాదు, అది సప్లై చేయనట్టే ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అడవి నుంచి వచ్చేది. సో అది మెటీరియల్ ఎక్కడ తీసుకొస్తాడు? తీసుకొని వచ్చి అక్కడ పూల్ చేస్తాడు, కైండ్ ఆఫ్ వేర్ హౌసింగ్. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఫారిన్కి వెళ్తుంది. ఇది లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. వాళ్ళు ఫర్నిచర్ చేసి వాడుకుంటారు, అది ఎండ్ కస్టమర్ అనమాట. ఇదంతా కలిసి సప్లై చైన్ అంటారు అనమాట. కానీ మన కోర్సులు, రోల్స్, సెక్టర్లో మాట్లాడుతున్నాం, లాంగ్వేజ్ మాట్లాడలేదు భయ్యో. కానీ ఎంత తాగితే అంత మంచిది, ఎంత లాంగ్వేజ్ వస్తే అంత మంచిది. అదే అది అది ఓకే. ఇప్పుడు సప్లై చైన్ మేనేజ్మెంట్ చేస్తే ఎంత వరకు శాలరీ రేంజ్ ఉంటుంది? ఇప్పుడు ఫ్రెషర్ గా స్టార్ట్ చేసినావు అనుకో, నీకు ఎంత రేంజ్ ఆఫ్ శాలరీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎక్స్పీరియన్స్డ్ గా ఒక 5 ఏళ్ళు పెట్టుకొని వస్తే నువ్వు ఎంత రేంజ్ లో స్టార్ట్ చేయొచ్చు? సప్లై చైన్ మేనేజ్మెంట్ కాలేజీలు, జర్మనీ, యూనివర్సిటీ, ఇట్లా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా. సో అందుకే ఇద్దరు ప్రొఫెషనల్ వ్యక్తుల్ని కూర్చోబెట్టిన. సో ఇప్పుడు వాళ్ళు సప్లై చైన్ మేనేజ్మెంట్ జాబ్స్, కాలేజెస్, ఫీజు, ఆపర్చునిటీస్, సెక్టార్స్, డిపార్ట్మెంట్స్, రోల్స్, ఇట్లా అన్ని డిస్కస్ చేస్తారు. సో వీడియో మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జర్ మనీ బ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మనీ, మన అన్ప్రొఫెషనల్ లైట్ మ్యాన్ చింటూ. రే చింటూ, లైట్ మార్చు నువ్వు ఫస్ట్. ఓకే, ఇదిగోను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జర్ మనీ బ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మనీ, మన ప్రొఫెషనల్ కెమెరామ్యాన్ చింటూ. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటిదన్న? ఇన్ షార్ట్ గా సింపుల్ గా సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే చిప్స్ సప్లై చేస్తున్నారు ఏంటి? సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది అసలు? ఇప్పుడు ఆలు ఉందా? ఉంది. నీ చేతిలో చిప్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఆలు నుంచి, రా ఆలు నుంచి చిప్స్ ఎలా వచ్చినాయి? బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది? అదే సప్లై చైన్. ఒకళ్ళు కొంటారు, ఇంకో దగ్గర తీసుకెళ్ళి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అక్కడి నుంచి వేర్ హౌస్ లోకి వెళ్తుంది, ప్యాకింగ్ అవుతుంది, అక్కడి నుంచి కస్టమర్కి వస్తుంది. దిస్ ఈజ్ సప్లై చైన్. ఇది బాగా టూ కాంప్లికేటెడ్ ఉంది. ఇంకా ఏదైనా సింప్లిఫైడ్ ఎగ్జాంపుల్ అసలు సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇంకా మన వాళ్ళు ఎక్కువ రిలేట్ అయ్యేలా అంటే మన వ్యూవర్స్ తెలుగు మూవీస్ చూస్తారుగా. టిఎఫ్ఐ బానిసలు మొత్తం. నా బతుకే తన బతుకు అనుకున్నాడు, నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప తనకంటూ ఓ జీవితం ఉందన్న సంగతే మర్చిపోయాడు. పుష్ప చూసావా? చూసాను. ఏం చేస్తాడు పుష్ప? శ్రీవల్లిని ప్రేమిస్తుంటాడు. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. ప్రేమలు గీమలు మనకెందుకు, ఇది ఇన్ఫర్మేషన్ వీడియో అన్నావుగా. తర్వాత ఇప్పుడు కరెక్ట్. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటాడు. సో ఎర్రచందనం పుష్ప 1లో మనోడు వైలిన్ చూపిస్తాడు. అది ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం బ్యాక్ ట్రాక్ చేసి మనం పుష్ప ఏం చేస్తాడు? ఎర్రచందనం తీసుకొని ప్రాసెస్ చేసి పంపిస్తాడు. సో ఈ ప్రాసెస్ ఏ స్టెప్స్ ఉంటాయో మీకు పుష్ప 1 గుర్తుంటే అది మొత్తం సప్లై చైన్. ఓకే. సో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ రా మెటీరియల్ నుంచి ఎండ్ ప్రోడక్ట్ ఎండ్ యూజర్ వచ్చేంత వరకు మధ్యలో జరిగే ప్రాసెస్ అంతా సప్లై చైన్ మేనేజ్మెంట్. కరెక్ట్ చెప్పు. అర్థమైపోయింది భయ్. అప్పుడు ఇప్పుడు నేను సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇప్పుడు నేను కూడా. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? సో అన్న, సప్లై చైన్ మేనేజ్మెంట్ అన్నారు, పుష్ప అయిపోయింది, ఇంకోటి చిప్స్, మన ఆలు, ఇదంతా అయిపోయింది. అసలు ఇదంతా సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు మీరు చెప్పడానికి వచ్చారు. మీరెవరు మా వాళ్ళకి కూడా తెలియాలి కదా. సో నీ పేరు, నీ ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఏం చదువుకున్నావు, అట్లా ఇద్దరు ఇన్ షార్ట్ లో చెప్పేస్తే పేరెంట్స్ కి, పిల్లలకి కూడా మంచి క్లారిటీ ఉంటుంది. నా పేరు కళ్యాణ్, నేను ఫార్మా గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇండియా. అక్కడ ఒక 5+ years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. డిఫరెంట్ సెక్టర్స్ లో వర్క్ చేశాను, కానీ ప్రైమరీ ఫార్మాలో. అందుకని చెప్పి సప్లై చైన్ మేనేజ్మెంట్ మాస్టర్స్ చేద్దామని వచ్చాను ఒక 3 years ముందు. మాస్టర్స్ అయిపోయింది 2 years లోనే. వెంటనే ఇప్పుడు ఒక కంపెనీ జాబ్ చేస్తున్నాను సోర్సింగ్ మేనేజర్ గా, అది కూడా ఫార్మా కంపెనీలో. నువ్వన్నా? నేను ప్రియతం, నేను ఫార్మాని చదివింది. నేను కూడా డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్లో చేయకుండా ముందు లైఫ్ సైన్సెస్ కన్సల్టింగ్ చేసి కొన్ని రోజులు, దాని తర్వాత ప్రొక్యూర్మెంట్లోకి వచ్చి దెన్ మళ్ళీ ఇప్పుడు సప్లై చైన్లో ఒక స్పెషలైజేషన్ చేసి నేను కూడా సోర్సింగ్ మేనేజర్ చేస్తున్నా. ఇద్దరం సేమ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాం. మీరు ఇద్దరు ఇండియాలో కూడా ఫ్రెండ్స్? ఇండియాలో కూడా సేమ్ కంపెనీలో వర్క్ చేసాము. ఎప్పటి నుంచో ఫ్రెండ్స్.
అక్కడ అతుక్కున్నామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వదలట్లేదు. ఫెవిక్విక్ లా తయారైనారు. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఈ డిపార్ట్మెంట్స్ రోల్స్ ఇట్లా ఏవో ఉంటాయి కదన్నా, వాటి గురించి చెప్పండి. డిపార్ట్మెంట్స్ కన్నా ముందు సెక్టర్స్ చెప్తే బాగుంది అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ మేము ఫార్మాలో వర్క్ చేసాం కాబట్టి ఫార్మా ఫస్ట్ చెప్తాం. ఫార్మా ఉంటది. ఇది సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ చేస్తే ఏ సెక్టర్స్ లో పని చేయొచ్చు అన్న దాని గురించి ఈ క్వశ్చన్. అండ్ ఫీజు లేకపోతే కోర్సు, పబ్లిక్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ, సాలరీ రేంజ్, ఇవన్నీ నెక్స్ట్ తర్వాత దాచాం వస్తాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. సో సెక్టర్ స్టార్ట్ చేస్తే ఫార్మా ఉంది, ఆటోమొబైల్ ఉంది, మెకానికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, కెమికల్ ఉంటుంది. సో అంటే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో ఎక్కడైనా సప్లై చైన్ మాస్టర్స్ చేసినవాడు ఖచ్చితంగా వర్క్ చేయొచ్చు. అంటే దీన్ని బట్టి రా మెటీరియల్ నుంచి ఎండ్ యూజర్ వరకు ఉన్న ప్రాసెస్ మధ్యలో ఉన్నదంతా సప్లై చైన్ మేనేజ్మెంట్. ముందు మన ఎగ్జాంపుల్ చెప్పాం కదా, చిప్స్ అనేసి, అది వెరీ బేసిక్ ఎగ్జాంపుల్. ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ అయి ఉంటుంది దాంట్లో. అన్న నాకు ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా చేయొచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు మా క్లాస్లో ఒక 20 మంది ఉంటే చాలా తక్కువ మంది ఫార్మల్ వచ్చి ఉంటారు అనమాట. మేము కొంచెం ఎక్సెప్షనల్. మాక్సిమం అవుట్ ఆఫ్ 20 17 పీపుల్ నాకు తెలిసి మెకానికల్ నుంచి వచ్చిన వాళ్ళు. కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కి సప్లై చైన్ కి సంబంధం లేదు. అందరూ మెకానికల్ అయితే నెక్స్ట్ ఆప్షన్ ఆటోమొబైల్ కాకుండా ఆప్షన్ సప్లై చైన్ అనుకుంటారు, కానీ అది కాదు. మెకానికల్ వాళ్ళనే కాదు, ఏ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఏం చేయొచ్చు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, లేదు నార్మల్ గా డిగ్రీ చేసిన వాళ్ళు, బీకామ్ ఇట్లాంటివి చేసిన వాళ్ళు, లేదు అంటే ఫార్మా చేసిన వాళ్ళు చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు సప్లై చైన్ లేదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇందాక అన్న సెక్టార్స్ గురించి చెప్పినావు కదా, అండ్ ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్ గురించి ఏంటిది అసలు? అంటే ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి? ఏ డిపార్ట్మెంట్స్ అంటే నువ్వు సప్లై చైన్ ఒకటి ఏంటంటే అడ్వాంటేజ్, చాలా డిపార్ట్మెంట్స్ లో చేయొచ్చు. టు స్టార్ట్ విత్ నువ్వు సప్లై చైన్ డిపార్ట్మెంట్ లో చేయొచ్చు, ప్రొడక్షన్ ప్లానింగ్ లో చేయొచ్చు, వేర్ హౌసింగ్ అండ్ లాజిస్టిక్స్, ప్రొక్యూర్మెంట్ లో చేయొచ్చు, ఫినాన్స్ లో కూడా చేయొచ్చు. అట్లా చూసుకుంటే ఇప్పుడు సప్లై చైన్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ అసలు ఇప్పుడు నువ్వు ప్రొక్యూర్మెంట్ అన్నారు, ఫినాన్స్ అన్నారు, నాకు అంత ఐడియా లేదు. సో ఎగ్జాక్ట్ గా ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇంజనీర్ అనేటోడు ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ లో ప్రొక్యూర్మెంట్, ఫైనాన్స్, ఇంకేమైనా చెప్దాం, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్, వీటిల్లో వీళ్ళ టాస్క్ ఏముంటుంది? సో ఏం చేసే బదులు ముందు చెప్తాను ఏంటంటే, ఇవన్నీ మాడ్యూల్స్ ఉంటాయి ఖచ్చితంగా. మేము కోర్సులో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రొక్యూర్మెంట్లో చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఏ రోల్స్ చెప్పాలంటే ప్రొక్యూర్మెంట్లో మేము చేసే పర్చేసింగ్, సోర్సింగ్. నేనైతే సోర్సింగ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. అయితే బయ్యర్ అవ్వచ్చు, సోర్సింగ్ మేనేజర్ అవ్వచ్చు, పర్చేసింగ్ అవ్వచ్చు. ఫినాన్స్కి వస్తే కంట్రోలింగ్ చేయొచ్చు. వేర్ హౌసింగ్ వస్తే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేస్తారు, షాప్ ఫ్లోర్ మేనేజ్మెంట్ చేస్తారు, ఇవి చేస్తారు. లాజిస్టిక్ వస్తే రూట్ ప్లానర్స్ ఇవన్నీ ఉంటారు అనమాట, లాస్ట్ మైల్ వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు చేస్తారు అనమాట. సప్లై ఈ అన్ని డిపార్ట్మెంట్, సప్లై చైన్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే సప్లై చైన్ అనలిస్ట్, సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ చెప్పొచ్చు కదన్నా. అదే మ్యాజిక్ అంటే మేము వర్క్ చేసేది ప్రొక్యూర్మెంట్, సో దాని గురించి ఎక్కువ తెలుస్తుంది. మేము అక్కడ వర్క్ చేయట్లేదు కాబట్టి తక్కువ మాట్లాడతాం అనమాట అట్లా. సో ఈ దీంట్లోనే మన సప్లై చైన్ డిపార్ట్మెంట్ లోనే డిమాండ్ ప్లానింగ్ చేస్తారు, మళ్ళీ దీనికి అటాచ్డ్ గా ప్రొడక్షన్ ప్లానింగ్ ఉంటుంది. ఓకే, సప్లై చైన్ మేనేజ్మెంట్ లో మళ్ళీ సప్లై చైన్ మేనేజ్మెంట్ రోల్. సో ఇవన్నీ వాల్యూ చైన్ లో అటాచ్ అయి ఉంటాయి అనమాట. సో ఈ డిపార్ట్మెంట్స్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ కాదు, సప్లై చైన్ అంబ్రెల్లా కిందే ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ రోల్స్ అనమాట. ఇంకేమైనా మిస్ అయ్యంటే డిపార్ట్మెంట్స్ దీన్ని చెప్తాడు. ఇంకా మెయిన్ అంటే నీకు సప్లై చైన్ వాళ్ళు చేసేది ఏంటంటే, నీకు వేర్ హౌసింగ్ హబ్, మెయిన్ హబ్ ఎక్కడ ఉండాలి, ఎంత స్టాక్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా క్రైసిస్ వచ్చింది, మొన్న చిప్ షార్టేజ్ అయింది, లేకపోతే సూయజ్ కెనాల్లో షిప్ ఒకటి బ్లాక్ అయిపోయింది. సో అట్లాంటివి జరిగినప్పుడు ఈవెంట్స్ మనము ఎలా మన ప్రోడక్ట్ ని స్టిల్ కస్టమర్స్ కి ఇవ్వచ్చు అని దానికి ఒక సేఫ్టీ స్టాక్ అని మెయింటైన్. సో ఇవన్నీ ఎలా చూడాలి, ఇవన్నీ సప్లై చైన్ మేనేజర్స్ అనేది ప్లాన్ చేసుకుంటారు. ప్రొడక్షన్ ప్లానింగ్, సప్లై ప్లానింగ్ వీళ్ళు వర్క్ టుగెదర్. ఈ లెక్కలు చూసుకుంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏదో బాగుంది. చాలా మందికి ఇంజనీరింగ్, ఐటీ తెలిసిందే కానీ నాకు కూడా ఇంత ఇన్ డెప్త్ గా నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు సప్లై చైన్ మేనేజ్మెంట్ చేస్తే
ఎంత వరకు సాలరీ రేంజ్ ఉంటుంది? ఇప్పుడు ఫ్రెషర్ గా స్టార్ట్ చేసినావు అనుకున్నా నువ్వు, నీకు ఎంత రేంజ్ ఆఫ్ సాలరీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎక్స్పీరియన్స్డ్ గా ఒక 5 ఏళ్ళు పెట్టుకొని వస్తే నువ్వు ఎంత రేంజ్ లో స్టార్ట్ చేయొచ్చు అనేది ఇద్దరు ఒకసారి మీ మాటల్లో. ఫ్రెషర్ గా అయితే సమ్వేర్ స్టార్ట్స్ ఫ్రమ్ 45,000 euros. అగైన్ యూరోస్ నుంచి 55,000 euros వరకు ఉంటాయి. ఓకే ఓకే. ఐ మీన్ అగైన్ ఇట్ డిపెండ్స్, ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ కంపెనీ సైజు, సెక్టర్, వాళ్ళు ఏం ప్రొడక్ట్ చేస్తున్నారని చెప్పేసి. సో ఇవన్నీ బట్టి వాళ్ళ ఒక మార్కెట్ స్కేల్ ఉంటుంది కదా, దాన్ని బట్టి. సో అందుకే మేము రేంజ్ చేస్తున్నాం 45,000 to 55,000. సో అప్పుడు ఫినాన్స్ లో 48,000 50,000 ఉండొచ్చు, ప్రొక్రూట్మెంట్ లో 51 ఉండొచ్చు, బట్ బేసిక్ రేంజ్ 45 to 55,000 euros ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ చెప్పిన డిపార్ట్మెంట్స్ లో కూడా వేర్ హౌసింగ్, ప్రొడక్షన్ కొంచెం తక్కువ పే చేస్తాయి. దట్స్ వేర్ 45,000 కమ్స్. ఓకే ఓకే. సో మిగతా డిపార్ట్మెంట్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ పే చేస్తాయి. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లేకపోతే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంత వరకు రావచ్చు అన్న సాలరీ? ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలో కూడా నువ్వు స్ట్రాటజిక్ రోల్స్ లో ఉన్నావు అనుకో, నువ్వు కొంచెం ఎక్కువ గ్రాప్ చేసుకోవచ్చు, అరౌండ్ 60 అట్లా గ్రాప్ చేయొచ్చు. లేదా అలా కాకుండా లాజిస్టిక్స్ లేదా ఇన్వెంటరీ ప్లానింగ్ ఇలా కొంచెం అది నాట్ సో స్ట్రాటజిక్, మోర్ ఆపరేషన్ రిలేటెడ్ ఇట్లా ఉంటే అప్పుడు కొంచెం నీకు తక్కువ వస్తుంది అనమాట. మేబీ 55 బట్ రేంజ్ 50s అట్లా రావచ్చు. అంటే ఎంత 50-55 నుంచి ఈ ఓవర్లాప్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్లస్ ఫ్రెషర్స్ కి ఓవర్లాప్ ఉంటుంది, కానీ అరౌండ్ 15 నుంచి స్టార్టింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మన కోర్సులో రోల్స్ సెక్టర్ లో మాట్లాడుతున్నాం, లాంగ్వేజ్ మాట్లాడలేదు భయ్యో. ఎంత తాగితే అంత మంచిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఎంత లాంగ్వేజ్ వస్తే అంత మంచిది. అదే అది. సో వ్యూవర్స్, మీకే లాంగ్వేజ్ సప్లై చైన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు లాంగ్వేజ్ నేర్చుకు వస్తే మీకు చాలా బెటర్ అవుతుంది. మేము నేర్చుకోరాలేదు, ఇది మా ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాము. మాకు సో మీకు లాంగ్వేజ్ వచ్చినప్పుడు మీకు ఎక్కువ రోల్స్, ఐ మీన్ మీరు ఈవెన్ జర్మన్ స్పీకింగ్ రోల్స్ లో కూడా ఈజీగా వెళ్ళదు. సో మీకు అది నేరో డౌన్ అయిపోతుంది. సో నేర్చుకుని వస్తే బెటర్, లేకపోతే మాలాగా కొంచెం ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు మనం చెప్పిన డిపార్ట్మెంట్స్ లో ఇన్వెంటరీ ప్లానింగ్, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ ఇవన్నిటికీ లాంగ్వేజ్ 99% నీకు కావాలి. ఎందుకంటే నువ్వు డే టు డే ఆపరేషన్స్ లో వర్క్ చేస్తున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉన్న వాళ్ళు ఇక్కడ జర్మన్స్ వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ నేర్చుకోరు, అండ్ వాళ్ళంతా కొంచెము ఏజ్డ్ లేకపోతే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ రాదు. సో ఆ టెక్నికల్ టర్మ్స్ అనేది మళ్ళీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కష్టం, కాబట్టి లాంగ్వేజ్ వస్తే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైన దాన్ని బట్టి ఇంగ్లీష్ లో కూడా రావచ్చు, ఉండొచ్చు, సర్వైవ్ కావచ్చు. మీరిద్దరు లైవ్ ఎగ్జాంపుల్. బట్ జర్మన్ నేర్చుకుంటే ఇంకా బెటర్ ఉంటాయి. లేదు అంటే ఇప్పుడు ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మేబీ 1 or 2 డిపార్ట్మెంట్స్ లోనే వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొక్యూర్మెంట్ అవ్వచ్చు, లేదా ఫినాన్స్ అవ్వచ్చు. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ లో కూడా నాట్ 100% ఆఫ్ ద జాబ్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు ప్రొడక్షన్ రిలేటెడ్ మెటీరియల్స్ ఉన్నాయి అనుకోండి, అందులో కంపల్సరీ జర్మన్ కావాలి అని అడిగే ఛాన్స్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ కంపెనీస్ కల్చర్, వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అనేది. సో అగైన్ నాట్ టు స్కేర్ వ్యూవర్స్, ఇక్కడ ఏంటంటే లాంగ్వేజ్ లేకుండా కూడా రావచ్చు, కానీ మీరు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. గ్లోబల్ రోల్స్ ఉన్నాయనుకో, మాకు గ్లోబల్ రోల్స్ కాబట్టి మాకు జర్మన్ అవసరం లేదు. కంపెనీ చిన్నగా గ్లోబల్ రోల్స్ లేకపోతే చచ్చినట్టు మీరు లాంగ్వేజ్ కావాల్సిందే. పేర్లు వద్దులే, సెన్సార్ స్ట్రైక్ పడుతుంది అది అట్లా చేసుకుంటే ఓకే. అండ్ సో ఇప్పుడు నాకు ఇంకో డౌట్ అన్న, లైక్ ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద బేసిక్ యూనివర్సిటీస్ నీకు ఏమున్నాయో టక్ చెప్పగలుగుతావా? లైక్ సప్లై చైన్ మేనేజ్మెంట్ నువ్వు వచ్చేటప్పుడు నువ్వే యూనివర్సిటీస్ అప్లై చేస్తావు కన్సిడర్ చేస్తావు? అగైన్ నేను పబ్లిక్ ప్రైవేట్ కూడా నేను కూడా చూసుకున్నాను. సో జనరల్ గా సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లో ఉన్న పబ్లిక్ లో ఉన్న ఫీ చేయాలి. ఫీ ఖచ్చితంగా పే చేయాలి, మాక్సిమం ఉంటుంది. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, అన్ని చెప్పండి, మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఉన్నాయి. రేంజ్ ఎంత అంటే విత్ 0 ఫీజ్, అంటే మినిమం అయితే మనకి సెమిస్టర్ కి 300 euros ఎంత ఉంటుందో, ఐ మీన్ వి కన్సిడర్ 0 ఫీజ్. అక్కడి నుంచి 40,000 కూడా ఉంది. యాకోబ్స్ యూనివర్సిటీ అని ఉంటుంది బ్రెమెన్ లో, 40,000 ఫర్ 2 years. ఫర్ ఫుల్ టర్మ్, 1 year సెమిస్టర్ కాదు ఇది. 40,000 ఉంది. సో కొన్ని యూనివర్సిటీస్ 25,000 ఉంది. ఐఎస్ఎం ఫ్రాంక్ఫర్ట్ లో ఉంటుంది అనమాట, వాళ్ళు కొంచెం సమ్వేర్ అరౌండ్ 20,000 ఎంత పే చేస్తారు. సో ఇలా ఉన్నాయి. సో మన పబ్లిక్ గా ప్రైవేట్ గా మన ఫైనాన్షియల్ చూసుకుని వస్తాం, అది ఎక్స్పెన్సెస్ అనమాట.
మీరు చదివిన యూనివర్సిటీ పేరేంటి? SRH యూనివర్సిటీ, అది ప్రైవేట్ యూనివర్సిటీ. ప్రైవేట్. మేము సమ్వేర్ అరౌండ్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ 16,000 euros పే చేసాం 2 years కి. ఇది ఎప్పుడు 3 years కిందట. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ కొంచెం పెరిగింది. ఐ థింక్ సమ్ 18,000 euros పే చేయాలి. అది అన్న ఇప్పుడు మరి ప్రైవేట్ లో చేస్తే జాబ్లు తక్కువ, పబ్లిక్ యూనివర్సిటీస్ లో చేస్తే జాబ్లు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఇట్లా కంపెనీస్ ఏమైనా కన్సిడర్ చేస్తాయా సప్లై చైన్ మేనేజ్మెంట్ రిలేటెడ్ జాబ్స్ కి? అట్లా ఏముండదు. మీరు పబ్లిక్ యూనివర్సిటీలో చేసినా ప్రైవేట్ యూనివర్సిటీలో చేసినా ఒకటే. కానీ ఏది మ్యాటర్ అంటే మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇక్కడ మీరు స్టడీ చేస్తున్నప్పుడు పార్ట్ టైం జాబ్స్ అంటే నార్మల్గా వేర్ హౌస్లోనో లేదా సూపర్ మార్కెట్స్లోనో ఇలా చేయకుండా మీరు వర్క్ స్టూడెంట్ జాబ్స్ చేయాలి. అప్పుడు ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. ఇక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, వర్క్ చేసేటప్పుడు నీకు ఎంత ఓనర్షిప్ ఇస్తారు ఒక వర్క్ మీద, ఇవన్నీ తెలిసి ఉంటాయి. కాబట్టి అప్పుడు జాబ్ అనేది నువ్వు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఈజీ అవుతుంది, నీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను అసలు నా వీడియోస్ లో కూడా మాక్సిమం వీడియోస్ లో అదే చెప్తుంటాను. మీరు వచ్చిన ఫస్ట్ 1 year లో పార్ట్ టైంలు, వేర్ హౌస్లు, డెలివరీ అదే అసలు అవన్నీ అసలు వద్దు. దేనికి వచ్చినా అది ఫోకస్ పెట్టుకొని వర్క్ స్టూడెంట్ జాబ్లు ఉంటే అవి కొట్టుకొని రావు. అంతే. వర్క్ స్టూడెంట్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ లేకపోతే ఇంటర్న్షిప్ జాబ్స్ ఉంటాయి, ఇవి చేసుకోవచ్చు. అండ్ మీ కోర్స్ అయిపోయే ఒక 1 semester ఆర్ 7-8 months ముందు నుంచి మీరు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకుంటే 2 years గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. వేర్ యూ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఇన్ 3 or 4 different departments ఓవర్ 2 years పీరియడ్. అది అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ ఆర్ మిడ్ లెవెల్ మేనేజర్స్ లాగా లాంచ్ అవుతారు. అండ్ ఆల్సో విత్ ఎ గుడ్ పే. అదే అన్న, ఈ మధ్య బాగా వినబడుతుంది. అమెజాన్ వేర్ హౌస్ లో చేస్తే 1 లక్ష వస్తాయి, డెలివరీ వస్తాయి. మీ ప్రైమ్ టైం ని వేస్ట్ చేసుకోకండి. వస్తాయి. చాలా మంది ఏంటంటే ఒక సెమిస్టర్ బ్రేక్ తీసుకొని ఇట్లాంటి జాబ్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే నాకు ఇంత ఎర్న్ చేసుకుంటున్నాను కదా నేను అనేసి. బట్ వాళ్ళు ఏం మిస్ అవుతున్నారంటే ఇట్లా పార్ట్ టైం జాబ్స్ చేస్తే అవును 2,250 euros వస్తాయి 6 monthly. బట్ అదే మనము ఇన్ టైంలో కోర్స్ ఫినిష్ చేసుకొని ఫుల్ టైం జాబ్ చేస్తే 2,250 బదులు 5,000 వస్తాయి నీకు. ఇది మిస్ అవుతారు చాలా మంది స్టూడెంట్స్, ఇది మిస్ అయిపోయి. బట్ అట్ సేమ్ టైమ్ వర్క్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ చేస్తే వాళ్ళని కన్సిడర్ చేస్తారు జాబ్ కి. రాదర్ దాన్ నేను అమెజాన్ లో వర్క్ చేసి నువ్వు చెప్పలేవు, యూ కాంట్ పుట్ ఇన్ యువర్ CV ఆల్సో. మేము కూడా చేసినాం అలాగా. మేము వర్క్ స్టూడెంట్ చేసాం, ఇంటర్న్షిప్లు కూడా చేసాము. వేరెన్ వాళ్ళు ఏంటంటే నువ్వు ఇండియాలో ఎంత ఇంటర్న్షిప్లు చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చేసిన తర్వాత యూ గెట్ టు నో హౌ ద కార్పొరేట్ కల్చర్ ఇస్. సో నేను ఈజీగా చేస్తారు. హూ నోస్, మైట్ బి ఎక్కడైతే నువ్వు వర్క్ స్టూడెంట్ ఇంటర్న్షిప్లు చేస్తావో అక్కడే ఫుల్ టైం జాబులు ఇచ్చు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అలాగ వచ్చిన వాళ్ళు. ప్రైవేట్ కి పబ్లిక్ యూనివర్సిటీస్ కి ఏమైనా జాబ్ లో డిఫరెన్స్ ఉంటుందా అనేది డిఫరెన్స్ ఉండదు, మోస్ట్లీ ఉండదు. అన్లెస్ అంటిల్ నువ్వు తోపు యూనివర్సిటీస్ నుంచి చేస్తే తప్ప. లైక్ టుమ్ అని ఒక యూనివర్సిటీ ఉంది, లేకపోతే RWTH, లేకపోతే కునేనగల్ అని ఒక యూనివర్సిటీ, ఆర్ అట్లాంటి నీకు ప్రీమియం యూనివర్సిటీస్ నుంచి చేస్తే వేర్ దే హ్యావ్ గుడ్ రెప్యుటేషన్, అదొక ప్రిఫరెన్స్ ఉంటుంది. మన IITs ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎలానో అట్లాంటివి. లేదు అట్లా కాకుండా మిగిలిన ఏది పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా కానీ ఇట్ ఈస్ ద సేమ్. ప్రాబ్లం లేదు. సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ కోర్స్ కరికులం ఎంత టఫ్ ఉంటదన్న? నువ్వు ఎంత ఇండియాలో చదివిన వాడికి ఎడం చేత కొట్టేస్తుంది. అవునా? అంత ఈజీగా ఉంటది. క్లాసెస్ కూడా ప్రతిరోజు ఉండవు క్లాసెస్. ఇప్పుడు నువ్వు కూడా మాస్టర్స్ చేస్తున్నా కూడా నీకు కూడా తెలుసు, సప్లై చైన్ కూడా అలాగే ఉంటది. ఆడతా పాడతా అయిపోద్ది మనకైతే. అంత లేదన్న, కాకపోతే ఈ స్టేట్మెంట్ చెప్పగానే మిస్లీడ్ అవ్వద్దు. కంపల్సరీ మీరు యూనివర్సిటీ అటెండ్ అయ్యి ఆ క్లాసెస్ వింటే ఇట్ విల్ బి ఈజీ. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే కొంతమంది క్లాస్కి వెళ్ళడం అవసరం లేదు, ఇవన్నీ కూడా మిస్లీడ్ చేస్తారు. బట్ డోంట్ గెట్ మిస్లీడ్. యూనివర్సిటీకి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే వచ్చే ప్రొఫెసర్స్ కూడా వాళ్ళు విత్ అన్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ తో వస్తారు. సో వాళ్ళు ఆల్రెడీ నీకు ఇండస్ట్రీలో 15-20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. మోర్ ఆఫ్ మనకి బుక్ లో ఈ థియరమ్స్ లేకపోతే థియరీ ఏదైతే ఉంటుందో అది చెప్పకుండా దాన్ని రియల్ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే కాంబినేషన్ లో మనకి కేస్ స్టడీస్ ఇవన్నీ ఇస్తారు ఇక్కడ. సో ఇట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ ఇఫ్ యూ అటెండ్ ద యూనివర్సిటీస్. ఇండియాలో చదివచ్చడానికి ఈజీయే, కాకపోతే ఈ కోర్స్ ఈజీ అని చెప్పట్లే నేను. ఇండియాలో మనం ప్రతిరోజు క్లాస్కి వెళ్తాం. మనకి చూసుంటారు మంత్లీ ఒక సెమ్ రాస్తారా, లేకపోతే ఒక
ఇది ఒక ఎగ్జామ్ రాస్తారు, పేరు ఏదో Internals ఉంటాయి. ఇంటర్నల్స్ ఉంటాయి. అవన్నీ అంత ఇంటెన్సివ్ గా ఇక్కడ లేకపోయినా, కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పినవి ప్రతిరోజు క్లాస్ ఉండవు. ఒక మాడ్యూల్ స్టార్ట్ చేస్తే 1 month 2 months లో అయిపోతాయి కూడా మాడ్యూల్. అవి మనం కాన్సన్ట్రేట్ గా విన్నాము, వాళ్ళు చెప్పిన అసైన్మెంట్ చేసామంటే చాలా బెనిఫిషియల్ అవుతుంది అనమాట ఫ్యూచర్ లో. ఇక్కడ కొందరు మిస్లీడ్ చేస్తారు, మన సీనియర్స్ అవ్వచ్చు, లేకపోతే ఐ మీన్ సరౌండింగ్ పీపుల్. ఇంకొకటి అన్న, జర్మనీకి ఇప్పుడు ఎవరైనా మాస్టర్స్ చేయడానికి వస్తున్నారంటే కొంతమంది 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అని ఇట్లా చెప్తారు, ఇంత టైం పడుతుంది ఖచ్చితంగా అని చెప్తారు. సేమ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ లో కూడా ఇదే సినారియో ఉంటుందా? దాని తర్వాత నేను కూడా ఒకసారి ఇంజనీరింగ్ మీద ఒక పాయింట్ యాడ్ చేస్తాను దీని మీద. అంత టైం పడుతుంది జనరల్ గా అయితే. ఓకే, కాకపోతే అగైన్ మనం ప్రైవేట్ పబ్లిక్ మాట్లాడుకున్నాం కదా, పబ్లిక్ వాళ్ళు చేస్తారు ఎందుకంటే ప్రైవేట్ లో ఫీజు కడతారు. అవును, డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. ఒక ఎక్స్టెన్షన్ ఫ్రీ ఇస్తారు, లేకపోతే 2 ఎక్స్టెన్షన్ ఫ్రీ ఇస్తారు విత్ మినిమల్ ఫీజు కట్టాలి. సో వాళ్ళు అయిపోగొడతారు. నన్ను అడిగితే జనరల్ గా అయిపోతుంది. పబ్లిక్ లో ఎక్స్టెండ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా ఉంటాయి. మీన్ వైల్ వాళ్ళు పార్ట్ టైం సేవ్ చేస్తూ ఉంటారు డబ్బులు సంపాదించుకోవడానికి. కానీ నన్ను అడిగితే నా ఎక్స్పీరియన్స్ బట్టి 2 years ఈజీగా అయిపోతుంది. 4 years అనేది కైండ్ ఆఫ్ మిత్. ఇంకో రీజన్ కూడా ఏముండొచ్చు అంటే మీరు తీసుకునే థీసిస్ లో తీసుకునే టాపిక్స్ బట్టి కూడా ఉంటాయి. కొంతమంది ఏంటంటే వెరీ అంబిషియస్ ఉండి నేను రీసెర్చ్ చేస్తాను అనేసి కైండ్ ఆఫ్ వెరీ లార్జ్ టాపిక్స్ తీసుకొని నేను చేయాలి అనుకుంటే అది చాలా టైం పడుతుంది. సో అట్లాంటి కేసులో నీకు డిలే అవుతుంది. లేదు అంటే నీకు 2 years లో చేసేయడం నెలల తరగతి చెక్కుతానే అన్నది అవ్వదా. బట్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది 4 ఏళ్ళు పడుతుంది 4.5 ఏళ్ళు పడుతుంది అంటే, మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు 1.5 year కోర్స్ అయితే ఇంటర్న్షిప్ మాకేం కంపల్సరీ వచ్చినాడు. 1.5 year లో 2 semesters లో సబ్జెక్ట్స్, ఓ సెమిస్టర్ లో థీసిస్, జాబ్ పెట్టేసినాడు. మాకి వాడికి ఏం తేడా అంటే వాడు మాకన్నా 1 year 1.5 year ముందు ఫినిష్ చేసుకున్నాడు కాబట్టి 1.5 year శాలరీ వాడికి వచ్చేస్తుంది. అవును, నా కేసులో నేనేంటి సబ్జెక్ట్స్ కొంచెం మెల్లగా చేసుకొని ఇంటర్న్షిప్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ నాది 3rd year అవుతుంది. సో నేను మెయిన్ గా చెప్పొచ్చేది ఏంటిదంటే, మీరైనా నేనైనా 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుందని, నువ్వు ఎంత ఫాస్ట్ ఫినిష్ చేసుకుంటే నీ కేపబిలిటీని బట్టి నేను ఒకేసారి 10 subjects క్లియర్ చేసుకోగలుగుతాను కాన్ఫిడెన్స్ నీకుండి నువ్వు అంత డెడికేషన్ తోని టైం పెట్టుకొని చదువుతాను అంటే యూ కెన్ క్లియర్ ఇట్, యూ కెన్ డూ ఇట్ వెల్ అండ్ గుడ్. లేదు నేను అంత ప్రెజర్ తీసుకోలేను, నేను ఓన్లీ 3 తీసుకొని 6 semesters లో చేస్తాను అంటే ఓకే ఫైన్. నా ఉద్దేశంలో పార్ట్ టైం పెట్టుకోకుండా మైండ్ లో పార్ట్ టైం అనేది అసలు ఈక్వేషన్ మీరు వచ్చి చదువుకోవడానికి ముందు చదువుకోండి, అది అయిపోయినాక జాబ్, అప్పుడు బెటర్ మనీ వస్తుంది. పార్ట్ టైం కన్నా కూడా ఫుల్ టైం జాబ్ చేస్తే బెటర్ మనీ వస్తుంది. నన్ను అడిగితే ఇక్కడ మనీయే కాదు ఎక్స్పీరియన్స్ కూడా. ఇప్పుడు నువ్వు 4 years కోర్స్ చేసి 2 years పార్ట్ టైం చేస్తున్నావు అనుకో, డబ్బులు వస్తాయి, ఎక్స్పీరియన్స్ రాదు. నన్ను అడిగితే మనీ అనే కాదు ఇక్కడ ఫ్యాక్టర్, ఎక్స్పీరియన్స్ కూడా. నువ్వు లెట్సే నువ్వు మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు 4 years లో కంప్లీట్ చేస్తావు, 2 years చేసి అప్పటికి 2 years లో 2 years ఫుల్ టైం జాబ్ ఎక్కేస్తే నువ్వు ఆల్రెడీ 2 years ఎక్స్పీరియన్స్ కదా. ఇప్పుడు నువ్వు నన్ను జస్ట్ తీసుకున్నా హెవీ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, స్టూడెంట్ జాబ్ ఎక్స్పీరియన్స్ 2022 లో వచ్చిన ఆ ఇయర్ అంతా అకాడమిక్స్ లో అయిపోయింది. 2023 2024 టిల్ డేట్ వర్కింగ్ లోనే. బట్ స్టిల్ నాకు మాస్టర్స్ కొంచెం ప్రొలాంగ్ అయినా నేను సేఫ్ సైడ్ లోనే ఉన్నా. ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ అది మంచి ప్లాన్. అందుకే కొంచెం టెన్షన్ లేకుండా నార్మల్ గా ఈ ఆర్డ్ జాబ్స్ చేయకుండా సూపర్ మార్కెట్స్ అని లేదా డెలివరీ జాబ్స్, వేర్ హౌస్ జాబ్స్ ఇట్లాంటి కోసము మీరు సెమిస్టర్స్ బ్రేక్స్ తీసుకొని ఎక్స్టెండ్ చేసుకోవడం చేస్తే ఇట్స్ ఈస్ నాట్ వైజ్ డెసిషన్. కరెక్ట్. ఇంకొక మంచి పాయింట్, ఇంటర్న్షిప్ మ్యాండేటరీ నాన్ మ్యాండేటరీ అన్నాం. మేము చెప్పే కోర్సెస్ లో ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా కొన్ని మ్యాండేటరీ ఉన్నాయి, ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయాలి. సో అవుట్ ఆఫ్ 2 years కోర్స్ లో 1.5 years చదువుతావు, 6 months ఇంటర్న్షిప్ చేయాల్సి అనమాట. మాకైతే వాలంటరీ ఉంది అనమాట. బట్ ఎనీవేస్ కంపెనీ విల్ పే వెరీ గుడ్ మనీ దెన్ పార్ట్ టైమ్స్. కరెక్ట్. నా ఫ్రెండ్స్ 1850 euros వస్తున్నాయి ఇంటర్న్షిప్ కి. నా కేసుకి వస్తే దే పేడ్ మీ 2150 1.5 year ముందు అంత పే చేస్తున్నారు. అండ్ యూ కెన్ సేవ్ లిటరలీ ఎంత ఖర్చు పెట్టినా ఎంత చేసామన్నా 1000 హ్యాపీగా ఊరికే పాయింట్. సో అది మొత్తానికి ఈరోజు వీడియో. అండ్ చాలా మందికి ఇది యూస్ఫుల్ అయిందనే నేను కూడా అనుకుంటున్నా. అందరు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో రాయండి. లైక్ ఏమున్నా లైక్
సో ఫీడ్బ్యాక్ ఎంత మంచిగా ఉంటే మనం కూడా ఇంకా ఎక్కువ మంది పీపుల్ని రీచ్ అయ్యి వాళ్ళని కూడా అడగొచ్చు. సో చూపించి మా వాళ్ళకి డౌట్స్ ఉన్నాయని. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ఇంకా మరి వెళ్ళొస్తా. బాయ్, థ్యాంక్ యూ.